మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్క ఊరి యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ చేస్తున్న తన భర్త రాంబాబు 2 రోజులుగా రాకపోవడంతో నవ్యకు చిర్రెత్తుకొచ్చింది. అతను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆమెకు తెలుసు. అయినా ఆమె మనసు అతని నిర్లక్ష్య వైఖరికి ఒప్పుకోలేదు. రాని చెప్తాను, రాకుండా ఎక్కడికి పోతాడు? పళ్ళు నూరింది నవ్య. తన తండ్రి సూరయ్య తమతో పాటు ఉండటం వల్ల తమ ఇద్దరు పిల్లల్ని ఆయన స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకురావడం చేస్తుండబట్టి సరిపోతుంది. లేదంటే తను సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి తీసుకురావాల్సి ఉంది. మన్నాడు సాయంత్రం ఇంటికి వచ్చాడు రాంబాబు. అతన్ని చూసిన నవ్య మండిపడి, ఆహా, అయ్యగారు ఏం చేశారా? లోకంలో చాలామంది మగాళ్ళు ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. పక్క ఊళ్ళో పనిచేస్తూ రోజూ రాకపోకలు సాగిస్తున్న వాళ్ళు 190 మంది ఉన్నారు లోకంలో. తమరికే ఇల్లు పట్టంది. దీర్ఘం తీసింది నవ్య. ఇక ఆపు నీ స్తోత్రం. నాకు రావాలనే ఉంటుంది, కానీ మా బ్యాంక్లో వర్క్ ఒత్తిడి వలన రాలేకపోతున్నాను. నాది మేనేజర్ పోస్టు కాకపోతే నువ్వు చెప్పిన సదరు ఉద్యోగుల్లా నేను వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు రాంబాబు. నేను చేసేది కూడా బ్యాంక్లోనే, కాకపోతే తమర్లా కాక క్యాషియర్ని. మేమంతా వర్క్ ముగించి ఇవ్వడంతో మా మేనేజర్ గారు ఇంటికి త్వరగానే వెళ్ళిపోతుంటారు. మీలాగా ఎవరూ సాకులు చెప్పరు. నా తండ్రి ఇంట్లో ఉండబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అంది నవ్య సాధింపుగా. సరే, నేను వచ్చి అర్ధగంట అయింది. నా ముఖాన కాఫీ నీళ్ళ లాంటివి ఇచ్చేది ఏమైనా ఉందా అన్నాడు రాంబాబు. నేను ఇప్పుడే వచ్చాను. నాకు కాఫీ కలిపిచ్చిన వాళ్ళు లేరు. ఎవరికి కావలిస్తే వాళ్ళు కలుపుకోవాల్సిందే. ఇక్కడెవరూ మీ సేవకుల్లేరు అంది నవ్య మొహమాటం లేకుండా. ఇంతలో పిల్లలిద్దరూ డాడీ అంటూ వచ్చి తండ్రిని అల్లుకుపోయారు. చిట్టి తల్లులిద్దరూ ఎలా ఉన్నారట అన్నాడు రాంబాబు కూతుళ్ళిద్దరిని అక్కును చేర్చుకుంటూ. డాడీ, అక్క నన్ను కొట్టింది అంది ప్రియాంక. నిజమా? తప్పు కదమ్మా, చెల్లిని కొట్టచ్చా? లేదు డాడీ, అదే నన్ను గిచ్చింది అంది సునీత. సరే, మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు, కొట్టుకోకూడదు, కలిసి ఆడుకోవాలి, చదువుకోవాలి అన్నాడు రాంబాబు ముద్దుగా. అలాగే డాడీ అన్నారు ఇద్దరు. పిల్లలిద్దరూ అక్కడ కాన్వెంట్లో ఎల్కేజీ ఒకరు, యూకేజీ ఒకరు చదువుతున్నారు. ఇక మీ డాడీతో కబులు చాలు, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి అంది నవ్య. తల్లి కసురుకోగానే పిల్లలిద్దరూ అక్కడి నుంచి తమ గదిలోకి తురుమన్నారు. పిల్లల్ని నా దగ్గర కాసేపు ఉంచితే నీ సొమ్మేం పోయిందంట అన్నాడు రాంబాబు. పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తే షింక్లో అంట్ల గిన్నెలు ఎప్పుడు తోముతారట నిలదీసింది నవ్య. అయితే నా కోసం అంట్ల గిన్నెలు కడక్కుండా అలా ఉంచావన్నమాట. చాలా గొప్ప ఆడదానివి. నీలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు. అవును, మీలాంటి భర్త ఎవరికీ ఉండరు. నా కర్మ కొద్దీ దొరికారు నెత్తి బాదుకుంది నవ్య. ఆమె మాటలు వినలేని రాంబాబు వంటగదిలోకి వెళ్ళి సింకులోనున్న అంట్ల గిన్నెలు తోమసాగాడు. ఈ పని తప్పుతుందనే తను రోజు రానిది. భర్తగా తనకి ఇంట్లో మర్యాద ఏమీ లేదు. సర్వెంట్ చేసే ఇంటి పనంతా తనతో చేయిస్తుంది. కనీసం భోజనం కూడా పెట్టదు. తనకు ఆకలేస్తే హోటల్కి వెళ్ళి తినవలసిందే. అతని మనసు దీర్ఘంగా మూల్గింది. మనసంతా ఆవేదనతో నిండిపోయింది. ఆ రాత్రి అతనికి కునుకు పట్టలేదు. అలాంటి రాత్రులు ఎన్నెన్నో. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి ఆమె భార్యగా తన పక్కలోకి ఎప్పుడూ రాలేదు. తనతో ప్రేమగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. తనను తక్కువ కులం వాడినన్నట్లుగా తండ్రి మాటలు విని దూరం పెట్టింది. ఏం పెళ్లికి ముందు తెలియదా ఇద్దరిది ఒక కులం కాదని? మేము చౌదరీస్, మీరు యాదవులు అని ఆమె తండ్రి సూరయ్య గారు పదే పదే తనకు గుర్తు చేస్తూనే ఉంటారు. అదే నవ్య మనసులో నాటుకుని వటవృక్షమే కూర్చుంది. తమ కులాలు పెళ్లికి ముందే తెలుసు కదా. పిల్లలు కలిగాక అప్పుడు గుర్తుకొచ్చింది తన భార్య నవ్యకు. అతని మనసు గతంలోకి వెళ్ళిపోయింది. తను యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. చదువు కంప్లీట్ అయిన నవ్య యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగంలో చేరింది. కొలది కాలంలోనే ఆమె తన దగ్గరకు ఏదో ఒక మిషతో బుక్ పట్టుకుని వచ్చేది. వర్క్ విషయంలో తన డౌట్స్ తీర్చుకున్న కాసేపటి తర్వాత అతి కష్టంతో వెళ్ళేది, తన వైపు నవ్వు ముఖంతో చూస్తూ. మరొక రోజు నవ్య భోజనం టైంలో రాంబాబు దగ్గరకు వచ్చి, సార్, ఈరోజు నేను మీల్స్ బాక్స్ తెచ్చుకోలేదు. చాలా ఆకలిగా ఉంది. మీ బాక్స్లోది నాకు కొంత షేర్ చేయగలరా అంది అతి దీనంగా. ఓ, దానికేముంది నవ్య గారు, ఇదిగో మీరే ఇద్దరికి వడ్డించండి అంటూ క్యారియర్ బ్యాగ్ ఆమె ముందు పెట్టాడు రాంబాబు. ఆమెకది రోజు అలవాటుగా మారిపోయింది. ఆ రోజు ఎప్పట్లా ఇద్దరు కలిసి భోజనం చేయసాగారు. నవ్యగారు, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అన్నాడు రాంబాబు. మా డాడీ వ్యవసాయం సార్. మా అమ్మగారు కాలం చేశాక ఇప్పుడు ఆయన నాతోనే ఉంటున్నారు. అయ్యో, మీ అమ్మగారు లేరా? మరి ఆయనకు కొడుకులు లేరా? లేరు సార్, ఆయనకు నేను ఒక్కదాన్నే సంతానం. మా అమ్మను మర్చిపోలేని మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓ అలానా? ఆయన ఒంటరిగా ఉండే కంటే మీకు తోడుగా ఉండటమే మంచిది అన్నాడు రాంబాబు. సార్, మీతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
మీ నేటివ్ ప్లేస్ ఏది సార్ అంది నవ్య. మాది తుని పక్కన చింతలూరు గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు. నేను మా చెల్లయ్య వాళ్ళ సంతానం. మా అమ్మగారు మా పొలాలన్నీ కౌలుకిచ్చి చేయిస్తుంటారు. మా చెల్లాయి రోజాకి వివాహం జరిగింది అన్నాడు రాంబాబు తమ ఇంటి బోగట్టాలు ఆమె అడగకముందే చెప్తూ. మరి మీది ఏ కులం? ఇలా అడిగానని నొచ్చుకోవద్దు, ఊరికినే తెలుసుకుందామని అడిగాను అంది నవ్య. నో, పర్వాలేదు. ఏ మనిషికైనా కులం అన్నది ఉంటుంది కదా. మా కులం యాదవులు. ఓహో, పర్వాలేదు. ఈ రోజుల్లో కులాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు సార్? అందరిది మానవ కులం అంది నవ్వుతూ నవ్య. మీరు భలే తమాషాగా మాట్లాడగలరు నవ్య గారు అన్నాడు రాంబాబు చలోక్తిగా. కోరుకున్న మనిషికి దగ్గర కాలేకపోవటం ఎంత నరకమో, అది ఎంత వ్యధను కలిగిస్తుందో అది అనుభవించిన వారికి అర్థమవుతుంది సార్. అదేంటి నవ్య గారు, మీరు మాట్లాడేది దేని గురించి? ప్రతి మనిషికి తన పట్ల తనకి నమ్మకం, భవిష్యత్తు పట్ల ఆశ ఉండాలని నేనంటాను అంది నవ్య. మీరు చెప్పింది 100కి 100 నిజం నవ్య గారు. సార్, ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ చెరిసమ భాగాలు. వాళ్ళలో ప్రేమతో నిండిన ఏకత్వం లేకపోతే పరిపూర్ణత లేదు. ఏమంటారు? అవునంటాను. సార్, నాదో చిన్న రిక్వెస్ట్ అంది నవ్య. ఏంటది అన్నాడు రాంబాబు. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? మా నాన్నగారు తప్ప నాకంటూ ఎవరూ లేరు సార్. కులాల పట్టింపు నాకైతే లేదు. ప్లీజ్ సార్, మీ అభిప్రాయం చెప్పండి అంది నవ్య ప్రాధేయపడుతూ. ఆమె అంత సడన్గా పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చేసరికి అతనికేం చెప్పాలో తెలియలేదు. ఆమె అతని ముఖంలోకి దీక్షగా చూస్తుండిపోయింది. అతని ముఖం కవలికల్లో మార్పు లేదు. సారీ సార్, నేనే తొందరపడ్డాను, ఏమీ అనుకోవద్దు. ఓ సారీ నవ్య గారు, మీరు సడన్గా అడిగేసరికి నాకేం చెప్పాలో తోచలేదు. మా అమ్మగారు నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదీగాక మా మేనమామ కూతురు సుధను నాకిచ్చి పెళ్లి చేయాలనే మా మావయ్య నన్ను చదివించాడు. వాళ్ళందరి ఆశలు నా మీదే. అందుకే మీకేమీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అన్నాడు రాంబాబు నొచ్చుకుంటూ. మీకున్న సమస్యలు మీకుంటాయి సార్, కానీ నేను మాత్రం మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. సారీ సార్, ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అంది నవ్య నిరాశగా. ఆ మన్నాడు రాంబాబు ఆఫీస్కి వచ్చేసరికి నవ్య ఆఫీస్కి రాలేదని, పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిందని, ప్రస్తుతం హాస్పిటల్లో ఉందని ఆఫీస్ క్లర్క్ చెప్పడంతో అతని మోము చిన్నబోయింది. అయ్యో, ఎంత పని చేశావు నవ్య. ఇదంతా నిన్న నా నిర్ణయం చెప్పడం వల్లనే కదా నువ్విలా చేసుంటావు అని హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరాడు. అతను వెళ్ళి అక్కడ డాక్టర్స్ని కన్సల్ట్ చేయడంతో ఇప్పట్లో ఏమీ చెప్పలేం సార్, కొంత సమయం పడుతుంది. ఆమె తాగిన పురుగుల మందును ట్యూబ్ ద్వారా తీయగలిగాము. దానితో చేసేది లేక నవ్య తండ్రి సూరయ్య గారి పక్కన చతికిలబడిపోయాడు రాంబాబు. చూడవయ్యా, నీ నిర్వాకం. బతుకుదామని ఉద్యోగానికి వచ్చిన ఆడపిల్లని చూసి కన్ను కుట్టేసుకుంటారు మీరు. నా ఒక్కగానొక్క కూతురు నన్ను ఇడిసిపోవడానికి కారకుడివి ముమ్మాటికి నువ్వే. నీకు ఆడపిల్లని చూస్తే గోకడం అలవాటట కదా. నీ ఆఫీసోళ్లే చెప్పినారు. నా కూతురికి ప్రాణం మీదకు రావాలా? అప్పుడు నీ పని చెప్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నేనంతటితో వదలను. తన భుజం మీదున్న ఉత్తరీయంతో కళ్ళొత్తుకున్నాడు సూరయ్య. అయ్యో, నాకేమీ తెలీదండి. ఆమె నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోమని చెప్పింది. కానీ నాకు మేనరికం ఉందని, ఆమెనిచ్చి పెద్దలు నాకు వివాహం చేస్తామన్నారని చెప్పాను. అంతకు మించి నేనేమీ అనలేదు అన్నాడు దోషిగా రాంబాబు. ఇంతలో మీ అమ్మాయికి తెలివి వచ్చింది, వెళ్ళి చూడండి అని చెప్పింది డాక్టర్ అమ్మ. దాంతో ఇద్దరు లోనికి పరిగెత్తారు. అప్పుడే కళ్ళు తెరిచిన నవ్య, నాన్న అంది కళ్ళనీళ్లతో. ఎలా ఉన్నావు తల్లి? నాకున్న ఒక్కగానొక్క రక్తబంధువ్వి. నన్ను ఇడిసిపోదామనుకున్నావా? నువ్వు లేకుండా నేనెట్టా బతుకుతాననుకున్నావమ్మా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నాకు మాటివ్వు అన్నాడు సూరయ్య కన్నీళ్లతో. అది ఈయన చేతిలోనే ఉంది నాన్న. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అంది. ఆమె చూపులన్నీ రాంబాబు మీదే ఉన్నాయి. సరే, నేను ఈ క్షణమే నా మేనమామకు ఇచ్చిన మాటను మర్చిపోతున్నాను. మనం పెళ్లి చేసుకుందాము అన్నాడు రాంబాబు. మన్నాడు సూరయ్య తన కూతురు నవ్యను రాంబాబుకిచ్చి గుళ్ళో వివాహం జరిపించేశాడు. రాంబాబు తన భార్యతో తమ ఊరు వెళ్ళి తల్లిదండ్రులు ఎదుట నిలబడ్డాడు. అమ్మా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, ఇదిగో మీ కోళ్ళ అంటూ వాళ్ళ కాళ్లపై ప్రణమిల్లారు. అదేంట్రా, మేము బ్రతికే ఉన్నాం కదా, మాకు చెప్పాలనిపించలేదా? నువ్వు మేనరికం కదా చేసుకోవాలి, మరి ఇదేంటి? రేపు మీ మావయ్యకేం సమాధానం చెప్తావు? నిలదీశాడు తండ్రి శంకరం. అసలు వాళ్ళు నిన్ను చదివించింది అందుకే కదరా, మరిదేం పని? నిలదీసింది తల్లి రంగమ్మ. అమ్మా, మరి ఇలా చేయక తప్పలేదమ్మా. ఈమె కూడా మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుంది, పేరు నవ్య అన్నాడు రాంబాబు. ఏమా, నువ్వు చదివిన చదువు ఇందుకు ఉపయోగపడిందా? మీ వాళ్ళు నీకు ఉగ్గుపాలతో నేర్పింది ఇదేనా? నువ్వు మా కులం దానివి కావు. నువ్వు పెద్ద కులం దానివైతే ఎవరికి గొప్ప? మా కులంలో మాకెంత అప్రతిష్ట. నా కొడుకును వదులుకోలేక నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టనిస్తున్నాను అంటూనే కూతురు రోజా ఎర్రనీళ్లు అందించడంతో కొత్త జంటకు దిష్టి తీసింది రంగమ్మ. రాంబాబు భార్యతో సహా తల్లిదండ్రులిద్దరికీ పాదాభివందనం చేశాడు.
సంవత్సరం తిరగకుండానే నవ్య ఓ ఆడపిల్లకు తల్లయింది. మరో 2 ఏళ్లకు మరో అమ్మాయి కలగడంతో ఆ పుట్టిన పిల్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు నవ్య. ఆమె అత్తగారు రంగమ్మ వచ్చి ఆ పురిటి పిల్ల ఆలనా పాలనా చూసేది. ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో అప్పటినుంచి నవ్యకు భర్త మీద ప్రేమ తగ్గిపోయింది. అప్పటినుంచి ఇంట్లో పనులు చేయించడం మొదలుపెట్టింది. అత్తింటి వారెవరినీ తమ ఇంటికి రాకుండా చేసింది. తాను అత్తింటికి వెళ్లడం మానుకుంది. భర్త అత్తమామలకు డబ్బులిస్తే గొడవలు పడేది. నవ్య తండ్రి సూరయ్య అల్లుడిని పదే పదే సాధించడం మొదలుపెట్టేవాడు. నవ్య తన సంపాదనంతా దాచుకుని బంగారు నగలు కొనుక్కోవడం చేసేది. ఇంటికొచ్చేంతా భర్త రాంబాబు జీతం డబ్బులతోనే గడిపేది. పిల్లలు పెద్దవారవుతున్నారు. ఎల్కేజీ, యూకేజీ కాన్వెంట్ చదువుకు వెళ్తున్నారు. పిల్లల్ని తాతగారు సూరయ్య కాన్వెంట్కి తీసుకెళ్లడం, సాయంత్రం తీసుకురావడం చేసేవాడు. రాంబాబుకు ఇంట్లో తన భార్య ప్రేమను కోల్పోవడం మొదలైంది. ఇద్దరు కలిసి కాపురం చేసి 2 సంవత్సరాలైంది. నవ్యకు ఎందుకో భర్త మీద ప్రేమ తగ్గిపోయింది. ఇద్దరివి బ్యాంకు జాబ్లే అయినా పక్కపక్క ఊళ్ళవడంతో రాంబాబు పనిచేసే ఊళ్ళో చిన్న రూమ్ తీసుకోక తప్పలేదు. తీరా ఇంటికి వచ్చిన రోజున అతనితో ఇల్లు తుడిపించడం, సింక్లో అంట్ల గిన్నెలు తోమించడం లాంటివి చేయించి ఆ పూట భోజనం కూడా పెట్టకుండా హోటల్కి వెళ్ళి తినిరమ్మనేది. ఇది నవ్య పరిస్థితి. సూరయ్యకు అనుకోని విపత్తు రావడంతో కొన్నాళ్లకు నవ్య తండ్రి స్వర్గస్థుడయ్యాడు. తండ్రి లేకపోవడంతో నవ్యకు కాళ్ళు విరిగినంత పనయ్యింది. ఏడాది కాలం గిరును తిరిగి కాలగర్భంలో కలిసిపోయింది. ఒకరోజు రాంబాబు భార్యతో, నవ్య, నేనంటే నీకు అసలు పట్టం లేదు. నువ్వు నా భార్యగా తగవు. భర్తకు సుఖశాంతులు ఇవ్వని భార్య ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీకు భర్త విలువ తెలియటం లేదు. ఇక నీకు నాకు పడదు. అలాంటప్పుడు మనం కలిసున్నా ఒకటే, విడిపోయినా ఒకటే. మనం కోర్టుకు డైవర్స్కు అప్లై చేద్దాం అన్నాడు. తండ్రి మరణంతో అప్పటికే కుంగిపోయిన నవ్య భర్తను చుట్టుకుని, ప్లీజ్ మీరలా మాట్లాడకండి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాలో మీరు ఊహించిన మార్పు సహజమే, నన్ను క్షమించండి. మీరు లేకుంటే నేను పిల్లలు అనాథలమైపోతాము. ఇదంతా మనిద్దరం ఒకే చోట కలిసి ఉండలేకపోవడం వలన వచ్చిన ఇబ్బంది. మా బ్యాంక్ మేనేజర్ పోస్టు ఖాళీ అయిపోయింది. మీరు ఆ పోస్టుకు ట్రాన్స్ఫర్ చేయించుకోండి. మనం ఎప్పట్లా పిల్లలతో కలిసి హాయిగా ఉందామో అంది కన్నీళ్లతో. సరే నవ్య, నేను తప్పకుండా మీ బ్యాంకు వచ్చేస్తాను అన్నాడు రాంబాబు. అనుకున్నట్లుగానే ఓ 10 రోజుల్లో బదిలీ మీద నవ్య బ్యాంకుకు వచ్చేశాడు రాంబాబు. ఇంట్లో ఇంటి పనికి వంట పనికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు రాంబాబు. ఆ రోజు రాత్రి నవ్య భర్త గుండెల్లో తలదాచుకుని, ఏమండి, ఇన్నాళ్లుగా మిమ్మల్ని నా ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంది కన్నీళ్లతో. ఇక మనం ఎప్పుడూ ఇలాగే ఉందాము నవ్య. మన పిల్లల్ని మనం బాగా చదివించి మంచి అభివృద్ధిలోకి తీసుకువద్దాము, సరేనా? నీకు నేనున్నాను కదా, డోంట్ వరీ మై స్వీట్ వైఫ్ అంటూ భార్యను మనసారా తన హృదయానికి అత్తుకున్నాడు రాంబాబు.